పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత మన దేశంలో ఉన్న పాకిస్తాన్ పౌరులను బహిష్కరిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పాక్ పౌరులు 48 గంటల్లో తమ దేశం వెళ్లిపోవాలని ఆదేశించింది. దీంతో భారత్ లోని తమ బంధువులను చూసేందుకు వచ్చిన పాక్ పౌరులు దేశం విడిచిపెడుతున్నారు. వాగా సరిహద్దుల నుంచి పాక్ వెళ్లిపోతున్నారు. ఈ నేపథ్యంలో యూపీ యువకుడు సచిన్ మీనా కోసం తన నలుగురు పిల్లలతో సహా 2023లో నేపాల్ మీదుగా అక్రమంగా పాకిస్తానీ మహిళ సీమా హైదర్ భారత్ లోనికి ప్రవేశించిన విషయం తెలిసిందే. సీమా హైదర్ కూడా భారత్ ని విడిచి వెళ్లాల్సిందేనా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ విషయంపై సీమా హైదర్ లాయర్ ఏపీ సింగ్ స్పందించారు. భారత యువకుడిని వివాహం చేసుకోవడమే కాకుండా ఇక్కడే ఓ బిడ్డకు జన్మనివ్వడంతో సీమా హైదర్ భారతీయురాలి మారిందని వాదిస్తున్నారు. ఆమె ఇకపై ఎంత మాత్రమూ పాక్ పౌరురాలు కాదన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు ఆమెకు వర్తించవని ఆయన స్పష్టం చేశారు. సీమా హైదర్ కేసు ఇప్పటికే ఉత్తరప్రదేశ్ ఏటీఎస్ దర్యాప్తులో ఉందని, ఆమె బెయిల్ పై బయట ఉంటూ న్యాయస్థానం విధించిన షరతులన్నిటిని పాటిస్తున్నారని సింగ్ తెలిపారు. గ్రేటర్ నోయిడాలోని రబుపురాలో ఉన్న అత్తమామల ఇంటిని విడిచి వెళ్లరాదన్న నిబంధనను ఆమె గౌరవిస్తున్నారని చెప్పారు. సీమా తరపున భారత రాష్ట్రపతికి కూడా ఒక అభ్యర్థన పంపినట్లు ఆయన వెల్లడించారు. అంతర్జాతీయ చట్టాలు, గార్డియన్షిప్ యాక్ట్ ప్రకారం బిడ్డ సంరక్షణకు తల్లే ఉత్తమమైన వ్యక్తిని, భారత్ లో జన్మించిన కుమార్తెను పాకిస్తాన్ కు పంపడం సరికాదని ఆయన వాదించారు. ఈ కారణాల దృష్ట్యా కేంద్ర ఆదేశాల నుంచి సీమాకు మినహాయింపు లభించే అవకాశం ఉందని ఏపీ సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు.